తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఒకప్పుడు మాస్ మహారాజా రవితేజ టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేశాడు. హిట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచాడు. పట్టిందల్లా బంగారం అన్నట్టు రవితేజ చేసిన సినిమాలు అప్పట్లో మంచి విజయాలు నమోదు చేశాయి. సగటు సినీ ప్రేక్షకుడికి కావాల్సిన వినోదాన్ని పంచి బాక్సాఫీస్ వద్ద భారీగానే కాసుల వర్షం కురిపించాయి. అసలు రవితేజ సినిమా వస్తోందంటే చాలు థియేటర్లపై దండయాత్ర చేసేందుకు ప్రేక్షకులు రెడీగా ఉండేవారు. అప్పట్లో కేవలం యావరేజ్ టాక్తోనే బాక్సాఫీస్ని గడగడలాడించిన హిస్టరీ మన మాస్ మహారాజాది. అలాంటి రవితేజ ఇప్పుడు వరుస ఫ్లాపులతో ఘోర పరాజయాలతో సతమతమవుతున్నాడు. హిట్ సంగతి దేవుడెరుగు. తనపై పెట్టిన పెట్టుబడుల్ని కూడా రికవర్ చేయలేక తంటాలు పడుతున్నాడు. కనీసం 20 కోట్ల షేర్ వసూళ్లు కూడా రాబట్టనంత స్థాయికి ఆయన మార్కెట్ వాల్యూ పడిపోయింది. ఈసారి ఈ సినిమాతో తప్పకుండా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడని ఆశించిన ప్రతిసారి నిరాశే మిగిలిస్తున్నాడు. ఏదో అప్పుడప్పుడు 1-2 హిట్లు పడుతున్నాయే తప్ప మిగతా సినిమాలు మాత్రం బొక్కబోర్లా పడుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా రవితేజ నుంచి వచ్చిన ఈగల్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేసింది. భారీ అంచనాల మధ్య సోలోగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఫస్ట్ వీకెండ్లో కాస్త మంచి వసూళ్లే రాబట్టింది, కానీ వర్కింగ్ డేస్లోకి అడుగు పెట్టాకే పూర్తిగా ఢీలా పడిపోయింది. రోజులు గడిచే కొద్దీ కలెక్షన్లు పాతాళానికి పడిపోతున్నాయే తప్ప పుంజుకునే ఊసే లేదు. దీంతో ఈ సినిమా 2 వారాల థియేట్రికల్ రన్ లోపే తట్టాబుట్టా సర్దేసుకునే స్టేజ్కి చేరుకుంది. ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ ఈగల్ సినిమా మొత్తం 10 రోజుల్లో వరల్డ్ వైడ్గా కేవలం 15 కోట్ల 60 లక్షల షేర్ మాత్రమే నమోదు చేసింది. అంటే ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోవాలంటే ఇంకా 6.5 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టాలి. చూడ్డానికి ఈ ఫిగర్ చిన్నదే అనిపించొచ్చు, కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అంత మొత్తం రాబట్టడం కష్టమే. మహా అయితే మరో 2 కోట్ల షేర్ కలెక్ట్ చేయొచ్చు, కానీ అంతకు మించి ఎక్కువ వచ్చే ఛాన్స్ లేదు. ఆ లెక్క ప్రకారం ఈ సినిమా తన టోటల్ రన్ లోపు 4.5 నుంచి 5 కోట్ల మేర నష్టాలు మిగిల్చే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం రవితేజ ఖాతాలో మరో ఫ్లాప్ సినిమా చేరిపోయినట్టే. నిజానికి ఈ ఈగల్ సినిమాకు తొలి రోజు మరీ అంత నెగిటివ్ టాక్ ఏమీ రాలేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టించిన, సెకండ్ హాఫ్ మాత్రం మంచి కిక్ ఇచ్చిందనే యావరేజ్ టాక్ వచ్చింది. ఈ సినిమాను ఒకసారి చూడొచ్చని, పెట్టిన డబ్బులకు న్యాయం చేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలా ఈ సినిమాకు యావరేజ్ టాక్ రావడం చూసి ఇది తప్పకుండా హిట్ అవుతుందని అంతా అనుకున్నారు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ని దాటేయడంతో పాటు మంచి లాభాలు కూడా తెచ్చి పెడుతుందని అంచనా వేశారు. అయితే ఎందుకో తెలీదు, కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సర్వైవ్ అవ్వలేకపోయింది. ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. బహుశా రవితేజ ఇప్పుడు ఫ్లాపుల్లో ఉండడం, మార్కెట్ వాల్యూ కూడా తగ్గిపోవడం వంటి ఫ్యాక్టర్లు ఈ ఈగల్ సినిమాపై గట్టిగా ప్రభావం చూపాయని, అందుకే ఇది ఫ్లాప్గా నిలిచిందని అనిపిస్తోంది. పాజిటివ్ టాక్ వచ్చినా హిట్ స్టేటస్ అందుకోలేదంటే ఇది నిజంగా రవితేజ బ్యాడ్ లక్ అనే చెప్పుకోవాలి. స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని మన మాస్ మహారాజా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ బెడిసి కొడుతున్నాయి. ఒకప్పుడు వరుసగా 11 విజయాలు నమోదు చేసి తన పేరిట తిరుగులేని రికార్డుని లిఖించుకున్న రవితేజ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద తన సినిమాలను కాపాడుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తన ఇమేజ్కి, క్రేజ్కి తగినట్టు సరైన స్క్రిప్టులు ఎంపిక చేసుకోకపోవడం వల్లే రవితేజకు ఈ దెబ్బలు తగులుతున్నాయి. మరి మన మాస్ మహారాజా ఎప్పుడు కంబ్యాక్ ఇస్తాడో ఏమో, దీనికి కాలమే సమాధానం చెప్పాలి. అయిపోయి